సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనం గతంలో కూడా అనేక వీడియోలు చేసుకున్నాం. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతూ ఉన్నారు. గడిచిన 8 సంవత్సరాలుగా ఈ అమౌంట్ పెరిగిపోతూనే ఉంది. ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్న అమౌంట్. ప్రైవేటు బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో ఎవరెవరి అకౌంట్లో డబ్బు ఉందో చూసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం రకరకాల స్కాములు చూసాం. ఈ మధ్యకాలంలో అయితే డిజిటల్ అరెస్టుల పేరుతోనే 12,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రతి రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న నేరాలు, సైబర్ నేరగాళ్ళు విసురుతున్న కొత్త పథకాల పేరుతో జనానికి వేస్తున్న వల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సైబర్ నేరగాళ్ళు దోచుకున్న డబ్బును రికవరీ చేసే విషయంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లు పనిచేయబోతున్నాయి. తాజాగా మరో స్కామ్ కూడా వెలుగు చూసింది. మనీ ట్రాన్స్ఫర్కి ఆర్టీజీఎస్, నెఫ్ట్ వాడుతూ ఉంటాం. రియల్ టైం పేమెంట్ అంటే ఇట్లా పే చేయగానే అవతల వరకు వెళ్ళిపోయే విధంగా. ఆ సమయంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఒక లింక్ పంపించి దోచుకునే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది వీరి బారిన పడ్డారు. భారతదేశంలోనే 1,200 మంది ఇలా డబ్బును పోగొట్టుకున్నారని పికో సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. ఇప్పటిదాకా ఆర్టీజీఎస్, నెఫ్ట్ మనం సేఫ్టీ అనుకున్నాం, కానీ అందులో కూడా సేఫ్టీ లేదు. అంటే సైబర్ నేరగాలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రియల్ టైం పేమెంట్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్సిఐ పర్యవేక్షిస్తున్నా కూడా దాంట్లో కూడా సైబర్ నేరగాళ్ళు దూరారు అంటే బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్ముకి భద్రత లేదు. సైబర్ నేరగాళ్ళను కనుక అదుపు చేయకుంటే రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి. సైబర్ నేరాలను ఎలా అదుపు చేయాలనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.